ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మరియు లేటెస్ట్ రిక్రూట్మెంట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు మనం అమెజాన్ నుండి రిలీజ్ అయిన సిటీకే సర్వీస్ సీనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మనకి కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్, లొకేషన్ వచ్చేసి మనకి తెలంగాణ వర్చువల్ అండ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వర్చువల్. ఓకే, డిపార్ట్మెంట్ వచ్చి మనకి హ్యూమన్ రిసోర్స్ అనమాట. ఇది అమెజాన్ సెంట్రలైజ్డ్ టైమ్ కీపింగ్ టీమ్కి సంబంధించిన రోల్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే కనుక ఓకే, అమెజాన్ సెంట్రలైజ్డ్ టైమ్ కీపింగ్ టీమ్ ఎంప్లాయీస్ అటెండెన్స్, టైమ్ రికార్డ్స్ మరియు పేరోల్ రిలేటెడ్ ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది. ఓకే, ఈ టీం మెయిన్ గోల్ ఏంటంటే అటెండెన్స్ డేటా స్ట్రీమ్ లైన్ చేయడం, అలాగే పేరోల్ డిఫెక్ట్ తగ్గించడం, ఎంప్లాయీస్కి క్వాలిటీ సపోర్ట్ ఇవ్వడం, అలాగే టైమ్ అండ్ అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూ సాల్వ్ చేయడం. ఓకే, అమెజాన్లో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అటెండెన్స్ రికార్డ్స్ కానీ వాటన్నిటి మేనేజ్ చేయడానికి ఈ టీం వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పొజిషన్ డిస్క్రిప్షన్ చూస్తే కనుక ఈ రోల్లో మీరు ఎంప్లాయీ టైమ్ రికార్డ్ మేనేజ్ చేయాలి, అలాగే చాట్ మరియు ఫోన్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి, అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూ సాల్వ్ చేయాలి, అండ్ ఎంప్లాయీస్, మేనేజర్స్ మరియు హెచ్ఆర్ టీమ్కి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, అండ్ మల్టిపుల్ అమెజాన్ ఫెసిలిటీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఎంప్లాయీస్ అటెండెన్స్ అండ్ హెచ్ఆర్ సపోర్ట్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయీ క్వరీ రిజల్యూషన్. ఓకే, ఎంప్లాయీస్కి అటెండెన్స్ మరియు హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్కి సొల్యూషన్ ఇవ్వాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫోన్ అండ్ చాట్ సపోర్ట్. ఓకే, ఫోన్ కాల్స్ మరియు చాట్ ఛానల్ ద్వారా సపోర్ట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ అక్యురేట్ డేటా ఎంట్రీ, అటెండెన్స్ రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, పాలసీ కంప్లైంట్స్ చూస్తే కనుక అమెజాన్ అటెండెన్స్ పాలసీ ఫాలో చేయాలి. అండ్ డాక్యుమెంటేషన్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, అలాగే కస్టమర్ సర్వీస్, ఎంప్లాయీకి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తుంటే కనుక మనం బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ అని చెప్తున్నారు. అలాగే 6+ months హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలట, ఆర్ లేదా 6+ months కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆర్ అమెజాన్లో 6+ months ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్తున్నారు. అడిషనల్ స్కిల్స్ చూస్తే కనుక మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నాలెడ్జ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ కానీ, అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ అవుట్లుక్ అండ్ కాన్ఫరెన్షియల్ డేటా హ్యాండిల్ చేయగలగాలి. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇస్తే కనుక అమెజాన్ ప్రిఫరెన్స్ ఇచ్చే క్యాండిడేట్స్ ఎలా ఉంటుందంటే 1+ year మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే స్ట్రాంగ్ ఎక్సెల్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్, హెచ్ఆర్ ఆపరేషన్ నాలెడ్జ్. ఓకే, సో ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుంచి విడుదలైన వర్చువల్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, ఎవరైనా అప్లై చేయొచ్చు, ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అండ్ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, అలాగే కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావచ్చు, వీళ్ళందరూ అప్లై చేయడానికి అర్హులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే రెజ్యూమ్లో ఎక్సెల్ మెన్షన్ చేయండి, అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ హైలైట్ చేయండి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మెన్షన్ చేయండి, అలాగే హెచ్ఆర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి, అలాగే ప్రొఫెషనల్ రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అమెజాన్ సిటీకి సర్వీస్ సీనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.